నేను మీ మిత్ర ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవేమిటంటే, నాకు వైసీపీ పార్టీపై కక్ష అనేది ఉండదు. సగటు బెదిరింపుల వల్లే వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. 2029లో మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే అడుగుతున్నా, అదేమిటంటే, మీకు కక్ష సాధింపు లేదా? మీరు బెదిరింపులకు పాల్పడడం లేదా? ఎంత మాట. మీ యొక్క కూటమి పాలనలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తన యొక్క సొంత ఇంటికి వెళ్ళలేకపోతున్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చింది పోలీసులకు. ఏమనంటే, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని రక్షణ కల్పించి వారి ఇంటికి తీసుకువెళ్ళాలి, అక్కడ కూడా రక్షణ కల్పించాలి అని. పోలీసులే స్వయంగా మీకు మేము రక్షణ కల్పించలేమని తన సొంత ఇంట్లో ఉన్నటువంటి పెద్దారెడ్డి గారిని అనంతపురం తరలించిన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉంది. దీనిని కక్ష సాధింపు అనరా? దీనిని బెదిరింపులు అనరా? అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నారు. అదేమిటంటే, మీరు 2029లో ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తామని. నేను పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ఒక్కటే అడుగుతున్నా, అదేమిటంటే, మేము అనే పదం తప్ప మీ నోటికి నేను అనే పదం రాదా? పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే ధైర్యం మీకు లేదా? ఆ ధైర్యం లేనప్పుడు తాటాకు చప్పుళ్లకు నేను భయపడను అని ప్రగల్భాలు పలకడం దేనికి పవన్ కళ్యాణ్ గారు?